రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీ డైమండ్ హోటల్ ప్రాంతంలో సుమారు 290 మంది పోలీసులతో ఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ లో భాగంగా 3 రౌడీలను 3 అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 63 వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మహేశ్వరం డివిజన్ లో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలకు అనుమానంగా వాహనాలు గాని మనుషులు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలపడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 6 o'clock రాయల్ కాలనీ బాలాపూర్ పిఎస్ లిమిట్స్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్లో స్పెషల్ పార్టీస్ ఏఆర్ ఎస్ఓటి ఎస్బీ అండ్ దెన్ లోకల్ పోలీస్తో ఆల్ ఆఫీసర్స్ తోటి ఒక 6 సర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ చెకింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ రాయల్ కాలనీలో కొన్ని సర్ప్రైజ్ చెక్స్ చేయడం అనేది జరిగింది. ఈ రాయల్ కాలనీ వచ్చేసి మనకి బార్డరింగ్ హైదరాబాద్ చాంద్రాయణగుట్టకి బార్డరింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక 60 to 70% రోహింగ్యన్స్ క్యాంప్స్ ఉన్నాయి, ఒక 18 క్యాంప్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి ఈ 6 సర్చ్ పార్టీస్ ర్యాండమ్గా కొంతమందిని చెక్ చేసినప్పుడు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తర్వాత క్యాంప్ లీడర్స్ కూడా మాతో పాటు వచ్చేసి మనము ఏదైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం ఆల్మోస్ట్ ఒక 63 వెహికల్స్, ఇందులో మ్యాక్సిమం 58 వెహికల్స్ 2 వీలర్స్, 4 3 వీలర్స్, 1 4 వీలర్ సీజ్ చేసి ఇక్కడ మనము వెరిఫికేషన్ కోసం అనేసి మనము మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్, మ్యాక్సిమం వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా ఫర్దర్గా మనం వెరిఫై చేసేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక డైరీ ఫామ్ చెక్ చేసినప్పుడు అక్కడ ఆక్సిటోసిన్ యూజ్ చేస్తున్నట్టుగా మనకి బాటిల్స్ దొరకడం జరిగింది.